ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఎలా? సో ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఏంటి? మగవారికి కానీ, ఆడవారికి కానీ పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకోవడాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అంటాం. ఒకవేళ మగవారికి సర్జరీ అయితే వాళ్ళ వీర్య కణాలు అనేవి ప్రొడక్షన్ బయటికి రావడం ఆగుతుందన్నమాట. సో దీనికి సర్జికల్ గా మనం మగవారి నుండి స్పర్మ్స్ ని ఆపరేషన్ చేసి తీసి, ఆడవారికి ఏమవుతుందంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎగ్స్ ని బయటికి తీసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఆడవారికే జరుగుతుంది కాబట్టి, ఆడవారికి ఏం చేస్తారు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లో? ట్యూబ్స్ ని కట్ చేస్తారు, లేకపోతే ట్యూబ్స్ కి రింగ్స్ లాంటివి వేస్తారు. ఒకవేళ ట్యూబ్స్ కనుక కట్ చేసి ఉంటే వాటిని అతికించి మళ్ళీ ప్రెగ్నెన్సీకి న్యాచురల్ గా ట్రై చేసే పద్ధతి ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, కట్ చేసిన ట్యూబ్ ని మళ్ళీ అతికించడానికి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల ఆ ప్రొసీజర్ అనేది అంత సక్సెస్ఫుల్ గా ఉండకపోవచ్చు. అయితే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రొసీజర్ ఒకవేళ లాప్రోస్కోపికల్లీ చేసుంటే వాళ్ళు రింగ్స్ అనేవి పెడతారు, సిలాస్టిక్ రింగ్స్ అనేవి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ సిలాస్టిక్ రింగ్ ప్లేస్ చేసినప్పుడు ట్యూబ్ కి పెద్దగా డ్యామేజ్ అనేది జరగదు. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం రీకెనలైజేషన్ సర్జరీ అంటే ట్యూబ్స్ ని మళ్ళీ సరిగ్గా అతికించడానికి ప్రయత్నించినప్పుడు ఆ రింగ్ ఉండే ప్లేస్ వరకు మనం కట్ చేసి సూచరింగ్ చేస్తే సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇలా ట్యూబల్ రీకెనలైజేషన్ చేసుకొని న్యాచురల్ పద్ధతిలో గానీ లేకపోతే ఐయుఐ ద్వారా గానీ ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్యూబ్స్ సరిగ్గా లేవు, బాగోట్లేదు, సర్జరీ చేసినా సరిగ్గా అతుక్కోలేదు అనే పరిస్థితి ఉంటే, లేదు సర్జరీ వద్దు మేడం, మేము డైరెక్ట్ గా వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడిగితే డైరెక్ట్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మీకు ఎగ్స్ గ్రో అవ్వడానికి మందులు ఇస్తారు. ఎగ్స్ గ్రో అయిన తర్వాత వాటిని బయటికి తీసి కృత్రిమంగా అంటే ల్యాబ్ లో ఎగ్ లోకి స్పర్మ్ ని, మీ హస్బెండ్ స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఇక్సీ అంటాం. దాని తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి, అంటే పిండం ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన పిండాలని ఫ్రీజ్ చేసి పెట్టి గర్భసంచి లైనింగ్ ని పెంచుకొని ఆ పిండంని గర్భసంచి లోపలికి పంపిస్తారు. సో దీంట్లో మనకి ట్యూబ్స్ తో పని ఉండదు కాబట్టి ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల మనకి ట్యూబ్ కి సర్జరీ గానీ అవన్నీ అవాయిడ్ చేసుకొని డైరెక్ట్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్ గా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే, ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళు సడన్ గా బిడ్డ చనిపోవడం గానీ, యాక్సిడెంటల్ గా లేదా ఏదైనా డిసీజ్ తో, జబ్బుతో ఆల్రెడీ పుట్టిన బిడ్డ చనిపోవడం గానీ, ఇలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మనం వివిధ పద్ధతులు అంటే ట్యూబల్ రీకెనలైజేషన్ కానీ లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.